आशय रोगा हरई सब पीरा जपत निरंतर हनुमत बीरा संकट से हनुमान चुड़ावై మనక్రమ ధ్యాన వచన జోలాపై జై హనుమాన్. హనుమాన్ అంటే ఒక ధైర్యం, హనుమాన్ అంటే ఒక రుద్ర రూపం, హనుమాన్ అంటే ఒక కష్టాలను తీర్చే ఒక దేవుడు. హైదరాబాద్లో కర్మాన్ ఘాట్లో ఉన్నారు. ఇది స్వయంభూ దేవాలయము. కాకతీయ కాలం నాటి నుంచి ఈ దేవాలయంకి అయితే ఒక విశిష్టత ఉంది. కర్మాన్ ఘాట్ దేవాలయం అంటే హైదరాబాదీలకైతే ఒక ఎమోషను, ఒక నమ్మకము, ఒక శక్తి. అలాంటి కర్మాన్ ఘాట్ ఆలయం యొక్క చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్మాన్ ఘాట్ దేవాలయం యొక్క చరిత్ర ఏంటి, ఆ పేరు ఎందుకు వచ్చింది తెలుసుకుందాం. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. చారిత్రక నేపథ్యాన్ని కలిగినటువంటి, స్వయంభూగా వెలిసినటువంటి, పురాతన ప్రాశస్త్యాన్ని కలిగినటువంటి శ్రీ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి యొక్క ఆలయము. ఈ యొక్క ఆలయము చాలా ప్రాచీనమైనది, పురాతనమైనది మరియు ప్రశస్తమైనటువంటిది. ఒకానొక సందర్భంలో అనగా 1143 సంవత్సరంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ యొక్క ప్రాంతానికి వచ్చినట్టు వాడై, ఆ సమయంలో ఈ ప్రాంతం కూడా అడవి ప్రాంతంగా ఉండేది. ఈ ప్రాంతానికి వచ్చిన వాడై ఉదయం నుండి సాయంత్రం కూడా అతనికి వేట అంటే చాలా ఇష్టం కాబట్టి జంతువులను వేటాడుతూ సాయంకాల సమయంలో ఒక చెట్టు క్రింద కూర్చున్నటువంటి సమయంలో ఈ యొక్క మన యొక్క ధ్యానాంజనేయ స్వామి యొక్క రాముని ధ్యానిస్తూ శ్రీరామ్ అనేటువంటి నామశబ్దముతో మన యొక్క ఆంజనేయ స్వామి పద్మాసనంలో ఉన్నటువంటి వాడి రామ ధ్యాన జపం చేస్తున్నటువంటి సందర్భాన్ని ఆ కాకతీయ ప్రతాపరుద్రుడు గమనించి ఆ చెట్టు గుబురులో ఉన్నటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామిని గమనించి ఇతను సాక్షాత్తు ఆంజనేయ స్వామి రామభక్తుడే అని అనుకొని సపర్యలు చేసి తగు వినమ్రముగా నమస్కరించి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ పద్మాసనంలో ఆంజనేయ స్వామి ధ్యానంలో ఉన్నటువంటి స్వామి కాబట్టి ఈ యొక్క ఆంజనేయ స్వామికి ధ్యానాంజనేయ స్వామి అనేటువంటి పేరు సార్థకమైంది. నమస్కారం అండి, నా పేరు మురళీధర్ రెడ్డి. నేను కర్మంగట్లో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి ఈ గుడికి రావటం జరుగుతుంది. ఈ టెంపుల్ చాలా శక్తివంతమైనది. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతత ఉంటుంది. ప్రతి వారం ఇక్కడికి వచ్చి దేవుని ప్రార్థించుకొని నా వర్క్ స్టార్ట్ చేస్తాను. నా చిన్నప్పుడు ఇక్కడ అంత చుట్టుపక్కల చాలా ల్యాండ్ ఉండేది, దేవునికి చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఈ వేరియస్ కమిటీస్ చాలా డెవలప్ చేశారు దీన్ని. ఇంకా ల్యాండ్ని కూడా తీసుకొస్తాను ట్రై చేస్తున్నారు. చాలా ఘనమైన చరిత్ర ఉంది ఈ టెంపుల్కి. మన హైదరాబాద్ సిటీలో చాలా దగ్గరలో ఉంటుంది అందరికీ. అందరూ వచ్చి ఇక్కడ ప్రార్థించుకుంటే అంత మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఈ టెంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 3 సంవత్సరాల బ్యాక్ మా అమ్మగారికి అసలు బాగాలేకుండే. 90 రోజులు ఐసీయూలో ఉండే ఆవిడ అపోలో హాస్పిటల్లో. డాక్టర్లు అసలు ఛాన్స్ లేదన్నారు. ఇక్కడికి వచ్చేసి నేను ప్రార్థన చేసి ఒకటే అనుకున్నాను, మా అమ్మ ఒక్కరోజు వచ్చి ఎక్కువ బతికినా మాతో మాట్లాడినా అదే పెద్ద బోనస్ అని. అదే సేమ్ థింగ్ మా డాక్టర్లకు చెప్పడం జరిగింది. అలాంటి మా అమ్మ నో ఛాన్స్ అనేది ఒక 3 సంవత్సరాలు చక్కగా ఉండి మాతో ఉన్నది. 3 సంవత్సరాల తర్వాత కాలం చేశారు. ఇదంతా శక్తి నాకు ఈ గుడి నుంచి వచ్చిందని అనుకుంటాను. ఈ టెంపుల్ పైన చాలామందికి చాలా నమ్మకం అండి. ఈ చుట్టుపక్కల చాలా డిఆర్డిఓ ల్యాబ్స్ ఉన్నాయి. మన దేశానికి ఎంతో గొప్ప మిజైల్స్ని తయారు చేశాయి. సతీష్ రెడ్డి గారు, నారాయణమూర్తి లాంటి అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్ ఎన్నో గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు. ఈ టెంపుల్ మీద చాలా నమ్మకం. వాళ్ళు ఏ లాంచ్ అయినా ముందు ఇక్కడికి వచ్చి పూజ చేసి లాంచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా ఏదన్నా గొప్పగా స్టార్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. అలాంటి గొప్ప వాళ్ళకు కూడా ఈ టెంపుల్ మీద అంత నమ్మకము. ఈ టెంపుల్ని చాలామంది చాలా సంవత్సరాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఎంతోమంది చైర్మన్లు, కమిటీ మెంబర్లు చాలా శ్రమ పడుతున్నారు డెవలప్ చేయడానికి. ఉదాహరణకు మా కుటుంబం నుంచే మా 2 మేనమామలు హరిచంద్రారెడ్డి, వంగ మనోహర్ రెడ్డి గారు చాలా ఎఫర్ట్స్ పెట్టారు దీన్ని డెవలప్ చేయడానికి. మేము కూడా మా వీలైనంత
వరకు దీన్ని డెవలప్ చేయడానికి కృషి చేస్తాము. ఫ్యూచర్లో కూడా దీన్ని డెవలప్ చేయడానికి కృషి చేస్తాము. మా ఒక్కటే మనవి ఏంటంటే ఇది హైదరాబాద్ సిటీలో ఉంది, అందరికీ రాగలగరు. ప్రతి ఒక్కరు వచ్చి ఒకసారి దర్శనం చేసుకుంటే వాళ్ళందరికీ శుభం జరుగుతుంది. థ్యాంక్ యూ. కాకతీయ ప్రతావరుద్రుడు ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క స్వామివారు కలలో అంటే స్వప్నంలో కనిపించి, ఏ రాజా, నేను అడవిలో ఒంటరిగా ఉన్నాను, నాకు ఒక ఆలయాన్ని నిర్మించి భక్తులందరూ కూడా కొలుచుకునే విధంగా బ్రహ్మాండంగా ఒక ఆలయాన్ని నిర్మించవలసిందిగా స్వప్న సాక్షాత్కారంలో స్వామివారు ఆ యొక్క రాజుగారికి కలలో చెప్పేటువంటికల్లా ఆ కాకతీయ ప్రతావృద్ధుడు పొద్దున్నే లేచి భాజా భజంత్రులతో బంధువులతో బ్రాహ్మణులతో కలిసి వేద పండితులచే ఒక శుభముహూర్తాన్ని నిర్మించుకొని ఈ యొక్క ఆలయాన్ని శంకుస్థాపన చేసి 1 సంవత్సరంలోపు ఈ యొక్క ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించడం జరిగింది. ఆ విధంగా కాకతీయ వంశం చేత ఈ యొక్క ఆలయం నిర్మింపబడి బ్రహ్మాండంగా సాగుతున్నటువంటి సమయంలో వారి యొక్క వంశీకులు అందరూ కూడా కలిసి ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క ధ్యానాంజనేయ స్వామి యొక్క ఆలయమే కాకుండా గణపతి ఆలయము, నాగేశ్వరాలయము, ధర్మరాంబ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయము, అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథాలయము, దుర్గామాత ఆలయము, వేణుగోపాల స్వామి ఆలయము, జగన్నాథ స్వామి ఆలయము, ఈ విధంగా ఈ యొక్క ఆలయంలో 16 ఆలయాలు ఉన్నాయి. 16 ఆలయ సముదాయం కలిగినటువంటి యొక్క ఆలయంలో బ్రహ్మాండంగా కాకతీయ ప్రతావృద్ధులు కాకతీయ వంశమత్వం కూడా శివకేశవులకు అభేదముగా చెబుతూ ఈ యొక్క ఆలయంలో అన్ని దేవీ దేవతల యొక్క పూజలు చేసుకునే విధంగా ఆలయాన్ని నిర్మించి బ్రహ్మాండంగా ఆలయము కొనసాగుతున్నటువంటి సమయంలో 17వ శతాబ్దంలో ఔరంగజేబు ఈ యొక్క ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన వాడై హిందూ మతోన్మాదైనటువంటి ఔరంగజేబు ఈ యొక్క ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ముందుగా సైన్యాన్ని పంపించడం జరిగింది. ఆ సైన్యము దగ్గర కూడా రాలేక వెనకకు వెళ్ళడం జరిగింది. తానే స్వయంగా ఔరంగజేబు ఈ యొక్క ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు మన స్వామివారు యొక్క స్వామివారు, ఏ రాజా మందిర్ తోడ్నా హైతో పైలే తుమ్ కరో మన్ ఘట్ అనేటువంటి శబ్దాలు వినిపించడం జరిగింది. అంటే నా ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే నీ మనస్సును భద్రపరచుకో, గట్టిపరచుకో అనేటువంటి అర్థంలో కర్ మన్ ఘట్ అనేటువంటి 3 శబ్దాలు కూడా వినిపించడం జరిగింది. అంటే మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నా వద్దకు వచ్చి నన్ను సేవించుకోవలసింది తప్ప నన్ను కానీ నా ఆలయాన్ని కానీ నా భక్తులు కానీ ఇవన్నీ కూడా ఏమీ చేయలేనటువంటి అర్థంలో ఆ 3 శబ్దాలు కూడా వినిపించడం జరిగింది. స్వామివారు తన విశ్వరూపాన్ని బ్రహ్మాండమైన విశ్వరూపాన్ని సూచించేట్టుకల్లా ఆ యొక్క ఔరంగజేబు ఆ యొక్క విగ్రహాన్ని చూచి, భారీ విగ్రహాన్ని చూచి విస్మయంతో ఆశ్చర్యపడి కిందపడి కొంతసేపటికి లేచి, ఇక్కడ సత్యం అనేటువంటిది ఉన్నది, అంటే ఒక శక్తి ఉన్నది కాబట్టి ఇక్కడ భగవంతుడు తప్పకుండా ఉన్నాడు, కాబట్టి నేను ఈ యొక్క ఆలయాన్ని ఏమీ చేయలేను అనేటువంటి భావనతో ఔరంగజేబు ఆ యొక్క స్వామివారికి నమస్కరించి వెడలిపోయడం జరిగింది. హిందూ మతోన్మాదైనటువంటి ఔరంగజేబు ఎన్నో ఆలయాలు ధ్వంసం చేసినప్పటికీ ఈ యొక్క ఆలయాన్ని మాత్రం కూడా ఏమీ చేయలేకపోయాడు. ఆ విధంగా ఈ యొక్క జంటనగరాల్లో కాకుండా, తెలంగాణ రాష్ట్రంలో కాకుండా యావత్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క ఆలయము ప్రసిద్ధి చెంది ఆ విధంగా బ్రహ్మాండంగా పూజలు కొనసాగుతున్నవి. ఈ యొక్క ఆలయంలో విశేషంగా ఉగాది పర్వదినమున పంచాంగ శ్రవణము, ఆ తర్వాత శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణము, ఆ తర్వాత చైత్ర పౌర్ణమి రోజున హనుమత్ విజయోత్సవం సందర్భంగా హనుమత్ జయంతి, ఆ తర్వాత వైశాఖ బహుళ దశమి రోజున కూడా, అంటే రేపు వచ్చేటువంటి 12వ తారీఖు మంగళవారం రోజున కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు కూడా ఇక్కడ జరుపుకుంటాము. ఆ తర్వాత
శ్రావణ మాసంలో గోకులాష్టమి, కృష్ణాష్టమి, భాద్రపద మాసంలో వినాయక చవితి, వినాయక నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో దుర్గామాత పూజలు, శరన్నవరాత్రులు, అదేవిధంగా దీపావళి, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతుంటాయి. మార్గశిర మాసంలో అంటే కోదండ రామాలయంలో మార్గలి అంటే ధనుర్మాసం చేస్తుంటారు. ఆ సందర్భంలో గోదా కళ్యాణం కూడా ఉంటుంది. ఆ తర్వాత మాఘమాసంలో శివరాత్రి, శివ కళ్యాణం కూడా ఉంటుంది. ఈ విధంగా 12 నెలలు కూడా చైత్రమాసం మొదలు పాల్గొన మాసం వరకు కూడా వచ్చేటువంటి ప్రతి పండుగ, ప్రతి పర్వదినం కూడా ఈ యొక్క ఆలయంలో విశేషంగా బ్రహ్మాండంగా పూజలు జరుగుతుంటాయి. విశేషంగా ఇక్కడ ముడుపు పూజ అనేటువంటిది కూడా ఉన్నది. ఈ ముడుపు పూజలో భాగంగా భక్తులు ఒక ఎర్రబట్టను తీసుకొని పీచు తీయనటువంటి కొబ్బరికాయను తీసుకొని అందులో పసుపు కుంకుమ ఉంచి సంకల్పం చెప్పుకొని ఎవరైతే ఏ కోరిక కోరుకుంటారో వాళ్ళు ఒక 5 ప్రక్షాళనలు చేసి ఆ ముడుపును ఇక్కడ చెల్లించినట్లయితే, కట్టినట్లయితే వారికి ఉన్నటువంటి కోరికలు విద్య, వివాహము, విదేశీయానము, సంతానము, దీర్ఘకాలిక రోగాలు కూడా పోతాయని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పల్లవి టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక భక్త బంధువులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అవకాశము మనందరి కల్పిస్తున్నందుకు ముందుగా పల్లవి యాజమాన్యానికి, పల్లవి టీవీ సంస్థకు అందరికీ ప్రత్యేక పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఆలయాన్ని ఈరోజు వీక్షించడానికి ఇంతమంది ఈ టీవీ ముందు ఉన్న వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు బండారు శ్రీనివాసరెడ్డి. ఇక్కడ భక్తులకు ఏవి కావాలంటే అవి ఇంచుమించు భక్తులు సార్ ఇక్కడ చరిత్ర కావాలంటే చరిత్ర పెట్టి చేయడం జరిగింది. అంటే 36 సంవత్సరాల నుంచి ప్రతిరోజు గుడికి వస్తాను నేను. 36 ఇయర్స్ నుంచి ఇక్కడ లోకల్ మాది బైరమ్మలు కూడా. భక్తులకే కాదు ఎవరికి ఏది ఉన్నా కానీ అన్ని వస్తువులు కల్పించడానికి ప్రత్యేకంగా పొద్దున్నే 5:36 వరకల్లా వచ్చేసేస్తూ ఉంటాను. ఇంకోటి ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టడము మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే స్వయంభూగా వెలిసినటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి 1143వ సంవత్సరంలో ఇక్కడ స్వయంగా వెలిసిండని పురాణతనం చెప్తుంది. లక్ష్మీపురం అనే ఇక్కడి గ్రామము. ఈ గ్రామంలో ఒకప్పుడు రాజులు, అప్పటి రాజులు, కాకతీయ రాజులు కన్నా ముందు వాళ్ళు అయితే వాళ్ళు వచ్చి వేటకని వచ్చినప్పుడు నిద్రిస్తున్న సమయంలో పులి అరుపులు, ఈ చరిత్ర చూస్తుంటే అంతా అర్థమైపోతుంటుందని పులి అరుపులు వినిపించేసరికి ఆ అరుపులను చూసుకుంటూ ఏంటిది అనేసి ఆయన భయభ్రాంతుడై వెళ్ళిపోయాడంట. రాత్రి అతని స్వప్నంలో వచ్చి నేను ఇక్కడ వెలిసి ఉన్నాను, మీరు నా గుడి కట్టిమని ఆయనని కోరగా అప్పుడు ఆయన ఇక్కడ ఆంజనేయ స్వామిని గుడి కట్టించడం 1143వ సంవత్సరంలో జరిగింది. ఇంచుమించు ఇంత పురాతనటువంటి ఈ గుడికి, ఆలయానికి కొన్ని వేల మంది, లక్షల మంది, ఎంతోమంది ఇక్కడ దర్శనాలు చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ గుడి దినదినాభివృద్ధి దీదీప్యమాన్యంగా వెలిగిపోతుంది. ప్రతి ఒక్కరికి ఈ ఎలాంటి వాళ్ళైనా రోగపీడితులు కానివ్వండి, బాధలు ఎన్నో భరించలేని బాధలు ఉన్నాయి. ఒక ఉదాహరణ ఏంటంటే ఔరంగజేబు అతడు మొత్తము మన హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసుకుంటూ వస్తూ ఉంటే ఆ రోజు ఈ గుడి కూడా వచ్చాడంట. అప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసరికి భటులకు, వాళ్ళ సైన్యానికి, వేలాది సైన్యానికి రాలేకపోయినట. ఆ విషయం ఆయనకు చెప్పేసరికి ఆయనే స్వయంగా వచ్చాడంట. వచ్చినప్పుడు హే రాజన్ కరో మన్ గట్ అన్నారంట. ఆ వాడుక వాడిని కర్మన్ గట్గా వెళ్ళింది. అంటే స్వయంభుగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి, ఔరంగజేబు కట్ల చెప్పినటువంటి ఆంజనేయ స్వామి ఇప్పుడు ప్రతి ఒక్కరూ, నేను చెప్పని అవసరం లేదండి, మీరు కూడా అవసరం ఉంటే ఒకసారి ఏదన్నా ఉంటే మీకు పరీక్షించుకోండి. ముడుపులు కట్టుతారండి. ఇక్కడ ముడుపు కట్టిన 41 days లోపల అయిపోతుందని నమ్మకం. మరీ ముఖ్యంగా మన ఈ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా బయట రాష్ట్రాల నుంచి కూడా వాహన పూజలకు వస్తుంటారు. వాహన పూజ ఎంతో ఫేమస్ ఇక్కడ. ఈడ వాహన పూజ చేసిండ్రంటే సాధ్యమైనంత వరకు ఆంజనేయ స్వామి రక్షాన్ని భావిస్తుంటారు. అందుకనే వాహన పూజలు జరుగుతుంటాయి. ఉదయాన్నే 5:30కు శని మంగళవారాల్లో అభిషేకం స్టార్ట్ అయిపోతుంటుంది. అలాగానే అన్నదానం ఉంటుండే. ఇప్పుడు ఈ టైంలో గ్యాస్ దొరకడం వలన ఇప్పుడు బంద్ అయిపోయింది. అన్నదానాలు ఉంటాయండి. అన్నిటికన్నా ముఖ్యం, మీరు ఏ బాధతో ఉన్నా,
ఎంత భయంకరమైన రోగంతో ఉన్న ఒక్కసారి ఆంజనేయ స్వామిని మనసారా మొక్కి దర్శించుకోండి, మీ బాధలన్నీ తీరిపోతాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పల్లవి టీవీ వారికి మరియు వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. హనుమతు పల్లకి సేవా మహోత్సవం కూడా ఉంటుంది. ఈ విధంగా పండుగలు పర్వదినాలు విశేషాలతో పాటు ఇక్కడ జరిగేటువంటి ప్రధానమైనటువంటి మండల పూజా విధానము అంటే కార్తీక మాసంలో అధికంగా చైత్రమాసంలో ఇక్కడ విశేషంగా హనుమత్ దీక్షావరులు 11 రోజులు లేదా 21 రోజు అంటే అర్ధమండలము లేదా మండలము ఈ విధంగా మాలధారణ చేసుకొని ఇక్కడ ప్రతిరోజు కూడా వచ్చి బ్రాహ్మీ ముహూర్తంలో ఇక్కడ స్వామివారికి విశేషమైన అభిషేకము చూసి ప్రదక్షిణాలు చేసి స్వామివారిని అర్చించుకొని ఆ విధంగా మాలధారణలో భాగంగా ఇక్కడ భక్తులు విశేషంగా వచ్చి ఇక్కడ స్వామివారికి ఆకుపూజలు వడమాల పూజలు కూడా చేసి స్వామివారి యొక్క పూజలు సమర్పించుకొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటుంటారు. ఈ విధంగా దీక్షాపరులు ఈ విధంగా విశేషమైనటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి వస్తుంటారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ఆలయంలో ప్రతిరోజు కూడా స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తంలో సింధూర అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా సరే మామూలుగా శనివారము మంగళవారం మాత్రం అభిషేకం జరుగుతుంటుంది స్వామివారికి సింధూర పూజ. కానీ ఇక్కడ ప్రతిరోజు కూడా 365 రోజులు కూడా స్వామివారికి పంచామృత అభిషేకము, సింధూర అభిషేకము, ఆకుపూజ, అర్చన, అష్టోత్తరము, బాలభోగము, ఈ విధంగా మహామంగళహారతి, మంత్రపుష్పము ప్రతిరోజు కూడా 365 రోజులు కూడా యొక్క స్వామివారికి ఈ పూజ జరగడం అనేటువంటిది చాలా విశేషము. కాబట్టి ఈ యొక్క ఆలయంలో జరిగేటువంటి ప్రతి పూజలో కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారిని అర్చించి అభిషేకించి భజించి తరించగలరని మనము చేస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్. మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? నా పేరు పాలా శంకర్ శర్మ. నేను ఇంచుమించు 1988 నుంచి యొక్క ఆలయంలో పనిచేస్తున్నాను. అంటే మీకు ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా, అంటే స్వామితోని అనుబంధంగా అంటే మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? ఒకవేళ పూజ చేసేటప్పుడు కానీ తర్వాత కానీ అంటే మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చినాయా? అంటే మీరు పూజ చేసుకుంటే అంటే ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా, వచ్చి పోయే వాళ్ళ ఎమోషన్ ఎలా ఉంటుంది, మీకు ఎలా అనిపిస్తుంది ఇన్ని రోజుల నుంచి చేస్తుంటే? ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మేము అర్చకులం, ఇక్కడ ప్రధానంగా అర్చక వృత్తిలో ఉన్నాము. మాకంటే కూడా భక్తులు విశేషంగా ప్రగాఢంగా స్వామివారిని నమ్ముకొని ఎన్నో విధాలుగా వారు తరించినటువంటి సాక్షాత్కారాలు ఉన్నాయి. ప్రధానంగా మాకు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవించుకున్నట్లయితే మనకున్నటువంటి సమస్యలు అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. మామూలుగా ఈ రోజుల్లో ఆధునిక యుగంలో ప్రతి వ్యక్తికి కూడా బీపీలు, షుగర్లు, మానసిక వ్యధలు ఎన్నో ఉంటాయి. మాకు కూడా అందులో భాగంగాన మాకు కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చినట్లయితే స్వామివారి యొక్క ఆలయంలో అడుగుపెట్టి ఎప్పుడైతే అభిషేకం ప్రారంభిస్తామో మాకున్నటువంటి సమస్యలు శిరోవేదన కానీ మిగతా మనోవ్యధలు కానీ అన్నీ కూడా నశించిపోతాయి. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారి అనుగ్రహం వలన అన్నీ మంచి జరిగినాయి. ముఖ్యంగా ఇక్కడ మేము చేసేటువంటి పూజా విధానం వలన ముఖ్యంగా భక్తులకు దీర్ఘకాలిక రోగాలు ఎక్కడ కూడా నయం కాని రోగాలు ఇక్కడ మండల ప్రదక్షిణ చేసినట్లయితే దీర్ఘకాలిక రోగాలు అన్నీ నశిస్తాయి. అదేవిధంగా సంతానం లేని వారికి ఎవరైతే సంతానం లేదో వారు 41 రోజులు దీక్షతో స్వామివారిని ప్రదక్షిణ చేసి స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా పఠించి స్వామివారికి వడమాల సమర్పణలే సత్సంతానం కలుగుతుంది. ఏ విధంగానైనా సరే ముఖ్యంగా భక్తుల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా కర్మన్ ఘాట్ ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా మనోవ్యధతో మానసిక బాధతో అనారోగ్యంతో ఎవరైతే ఈ యొక్క ఆలయాన్ని ప్రవేశిస్తారో వాళ్ళకు ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగి ఆయురారోగ్య
ఐశ్వర్య ధనకనక వస్తువాహన అఖండ ఐశ్వర్యాలు కూడా పెరుగుతావి. ఈ యొక్క విషయము మేము చెప్పడం కాదు, భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము. ఇక్కడ విశేషంగా మనకు ఈ యొక్క ఆలయంలో హనుమద్దీక్ష మాలధారణ చేసేటువంటి వాళ్ళకు ప్రధానంగా నియమాలు ఏమిటంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, అభ్యంగన స్నానము తలస్నానం చేయాలి. ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లో దేవుణ్ణి పూజించుకొని ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క పటాన్ని పెట్టుకొని అక్కడ అఖండ దీపారాధన చేసి అక్కడ షోడశోపచార పూజలు చేసుకొని ఆ తర్వాత ఆలయానికి వచ్చి ఆలయాల్లో వీలైనటువంటి 11 లేదా 21 లేదా 41 ప్రదక్షిణము చేసి కూర్చుని హనుమాన్ చాలీసా పఠనం చేసుకోవాలి. ఆ విధంగా మాలధారణ చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా నేలపైన పండుకోవాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ఏకభుక్తం చేయాలి, ఇక్కడ కూడా బయట పదార్థాలు స్వీకరించకూడదు. ఈ విధంగా సాత్విక ఆహారంతో సాత్వికమైనటువంటి భావనతో స్వామివారిని సేవించుకున్నట్లయితే ఆ యొక్క 41 రోజుల మండల దీక్ష ఏదైతే ఉందో దానికి సాఫల్యత చేకూరుతుంది. కాబట్టి భక్తులు ఏదో విధంగా మామూలుగా మాల వేసుకుని కాకుండా ఒక దీక్షతో ఒక నిష్ఠతో ఒక స్వామివారి యొక్క భక్తితో చేసినట్లయితే వారికి ఉన్నతమైనటువంటి యోగాలు కలుగుతాయి. వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ముఖ్యంగా ఆరోగ్యం కానివ్వండి, విద్య కానివ్వండి, వివాహం కానివ్వండి, సత్సంతానం కానివ్వండి, ఇతర ఏ కోరికలైనా సరే వారికందరికీ కూడా మాలధారణ కలుగుతాయి. ముఖ్యంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులు వారికి కూడా ఎంతోమందికి మాలధారణ చేసినటువంటి భక్తులందరికీ కూడా విశేషంగా ఈ యొక్క అనుభవాలు కలిగినవి. మీరందరూ కూడా ఈ యొక్క మాలధారణ వేసుకొని స్వామివారి యొక్క సేవలు తరించగలరని మనవి చేస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్. నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఈసీఎల్ నుంచి వస్తున్నాను. నేను 1 మంత్కి ఒకసారి వస్తాను. టెంపుల్ మాత్రం పవర్ఫుల్ బాగుందండి. ప్రతి మంత్ వస్తారు. ఇప్పుడు మాల కూడా వేసి ఆంజనేయ స్వామిని దర్శించుకుందామని ఇప్పుడు ఈ రెండో వారం రావడం. టెంపుల్ మాత్రం ఈసీఎల్ నుంచి ఎందుకు వస్తారు అంటే హనుమంతుడు పవర్ఫుల్ కాబట్టి, నమ్మకం కాబట్టి, అనుకున్న కోరికలు నెరవేరితే మంచిగా ఉంటుంది కాబట్టి వస్తాను. మాల ఎందుకు? ఆంజనేయ స్వామి భక్తి నేను ఇప్పటికీ 6 టైమ్స్ చేశాను నేను ఆంజనేయ స్వామి భక్తి. మళ్ళీ మన హిందుత్వం గురించి అని అట్లా కూడా నాకు కొంచెం అవునే అండి. చాలా నేను మామూలుగా జాబ్ చేసేది బ్యాంకులో, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసుకొని షాపులు పెట్టుకొని ఇప్పుడు నా కింద 4 పని చేస్తారు. మంచి హ్యాపీగా ఉన్నాను. నమ్మకం హనుమంతుడు.